ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నవంబర్ నెలలో కాలభైరవ జయంతి ఏ రోజున వచ్చింది, ఎప్పటి వరకు తిథి ఉన్నది, ఈరోజు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కాలాష్టమి లేదా కాలభైరవ జయంతిని పరమశివుడు ఉగ్ర రూపంలో అవతారమెత్తిన సందర్భంగా జరుపుకుంటారు. కాలభైరవుని ఆరాధిస్తే మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు. ఒకానొక సందర్భంలో శ్రీ విష్ణువు బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప, ఎవరు అత్యంత శక్తివంతుడనే చర్చ నడుస్తున్నది. ఈ చర్చ కాస్త తగుగా మారడంతో పరిష్కారం కోసము పరమశివుని కోరుతారు. దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. తనకు 5 తలలు ఉన్నాయని, మహేశ్వరుడిని మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు. దాంతో ఉగ్రరూపుడైన శివుడు నుదిటి నుంచి పరమశివుని అంశ అయిన కాలభైరవుడు ఉద్భవిస్తాడు. 5 తలలు ఉన్నాయని చెప్తున్న బ్రహ్మదేవుని తలలో ఒకదాన్ని ఖండిస్తాడు. దాంతో బ్రహ్మదేవుడు వాస్తవం తెలిసి తన తప్పును అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవతలంతా కలిసి వేడుకోవడంతో కాలభైరవ రూపాన్ని తిరిగి తనలోకి తీసుకొని పరమేశ్వరుడు శాంతిస్తాడు. పరమేశ్వరుడి అవతారమైన కాలభైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలిస్తాయని నారద పురాణంలో పేర్కొన్నారు. కాలభైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా, మానసికంగా సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చేతబడులు, దుష్టశక్తుల నుంచి బయటపడడానికి కాలభైరవుడు సహాయం చేస్తారని నమ్ముతారు. 2024 సంవత్సరంలో కృష్ణపక్షంలో కాలభైరవ అష్టమి తేదీ ప్రారంభము. 22వ తేదీ నవంబర్ 2024 శుక్రవారం సాయంత్రం 6:08 ప్రారంభమై 23వ తేదీ నవంబర్ 2024 శనివారం రాత్రి 7:57 అష్టమి తిథి ముగుస్తుంది. ఈరోజు పూజ చెయ్యవలసిన పద్ధతి: ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయాలి. ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలో కాలభైరవ విగ్రహాన్ని లేదా కాలభైరవ యంత్రాన్ని ఉంచాలి. ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన హ్రీం ఉన్మద్ భైరవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆవాల నూనెలో దీపం వెలిగించి దండ, స్వీట్లు పెట్టాలి. కాలభైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేయాలి. ఆ తర్వాత నలుదిక్కుల ఆవాల నూనెతో 4 వైపులా దీపం వెలిగించాలి. కాలభైరవుడికి మద్యాన్ని, పాలని సమర్పించాలి. సాయంత్రం వేళలో 4 వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఉదయం నుంచి కఠిన ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తియ్యటి రోటీలు తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిష్ఠతో ఈ సాంప్రదాయాలు ఆచరించడం వల్ల కాలభైరవుని ఆశీస్సులు, రక్షణ, మార్గదర్శకత్వం పొందుతారు. శంకరాచార్యులు మన కోసం చేసిన తపస్సు వల్లే ఈ కాలభైరవ అష్టక స్తోత్ర భాగ్యం లభించింది. ఈ అష్టక పారాయణం జరిగే చోట బాధలు, విచారాలు, విషాదాలు, కన్నీళ్ళు ఉండవు. ఇది ఆదివారం రావి, వేప, మారేడు చెట్టు వద్ద, నది, సముద్ర తీరం వద్ద, శివాలయం, కాలభైరవ క్షేత్రాల్లోనూ పారాయణం చేస్తే తొందరగా మంచి ఫలితాలు వస్తాయి. దేవతలు, మునులు కూడా కాలభైరవుని స్తుతించారు.